హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే రష్మిక మందన అవుట్ఫిట్ అయితే రీక్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఫ్యాబ్రిక్ దొరుకుతుందో లేదో అని అయితే అనుకున్నాను, కానీ నాకు కావాల్సిన ఫ్యాబ్రిక్ అయితే నాకు దొరికేసింది. దానిలో అయితే చాలా కలర్ ఆప్షన్సే ఉన్నాయి, కానీ నాకైతే మాత్రం రష్మిక మందన అవుట్ఫిట్ అన్నప్పుడు ఆమె ఏదైతే వేసుకుందో అదే కలర్ అయితేనే బాగుంటుంది కదా. అందుకోసమే నేనైతే అదే కలర్ అయితే తీసుకున్నాను. ఇక్కడైతే నేను ఫస్ట్ టైం అనమాట ఒక అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేయడం అనేది. అది ఎలా వస్తుంది ఏందనేది నాకు ఏం తెలీదు. దీని కాస్ట్ ఎంత అయింది, నాకు ఏది ఎంత కాస్ట్ పడింది అనేది కూడా మీకు వీడియో లాస్ట్లో చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నాకుండేది ఒకటి ఏంటంటే, మనం మిడిల్ క్లాస్ బడ్జెట్లో అదనేది అవుట్ఫిట్ అనేది మనకు రెడీ అయిపోవాలి. అదొక్కటే మైండ్లో ఉందన్నమాట. దానికోసమే నేను షాప్కి అయితే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అన్నీ చూస్తున్నాను. ఫస్ట్ అయితే వాళ్ళు ఫ్యాబ్రిక్ చూపించినప్పుడు వేరే ఫ్యాబ్రిక్స్ కూడా చూపించారు తక్కువ రేట్లో, కానీ మనకి కొంచెం రేట్ ఎక్కువైనా పర్వాలేదు, కానీ మనము వాళ్ళని రేట్ తగ్గించి తీసుకోవచ్చు కదా, అలా కూడా తీసుకోవచ్చు. అందుకే నేను ఏదైనా పర్వాలేదు కొంచెమన్నా మంచిగా ఉండేదే తీసుకుందామని తీసుకోవడానికే సిద్ధమయ్యాను అనమాట. దాంట్లో మనము ఈ షాప్ పేరు ఏం పేరు అంటే ఫైరా కట్ పీస్ సెంటరో ఏదో హీరా కట్ పీస్ సెంటర్ అని ఏదో ఉందన్నమాట. ఆ షాప్లో అయితే నేను తీసుకున్నాను. మనకి ఇప్పుడు ఇక్కడ చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మనకి రంజాను, మనకి ఉగాది ఉంది, క్రిస్టియన్స్ కూడా ఏదో ఫెస్టివల్ ఉందంట కదా, అందుకే షాప్ మాత్రం ఫుల్ బిజీలో ఉందన్నమాట. మనకి చూపించడానికి మాత్రం చాలా కష్టమైపోయింది, కానీ అలాగే చూస్తున్నాను. ఇదైతే మా అమ్మ అయితే ఈ శారీ తీసుకుందాం అనుకుంది, కానీ 250 పర్ మీటరు 280 పర్ మీటర్ ఏమో చెప్పారనమాట. అందుకే కొంచెం క్యాన్సిల్ చేసేసుకుంది. మళ్ళీ ఎప్పుడన్నా తీసుకుందాంలే అనుకుంది. నేనైతే ఫ్యాబ్రిక్ తీసుకుంది ఇది అనమాట. సేమ్ కలర్ యాజ్ ఇట్ ఈస్ ఉందని నాకైతే అనిపించింది. పాయింట్కి మనం కింద బాటంకి కూడా ఇదే తీసుకుందామంటే మరీ కాస్ట్ ఎక్కువైపోతుందేమో అనేసి నేనైతే తీసుకోలేదు. ఇప్పుడైతే మీకు నేను కాస్ట్ అయితే చెప్తాను, ఏది ఎంత పడింది అనేది. ఇదైతే మనకి బాటంకి నేనైతే 10 మీటర్స్ తీసుకున్నాను అనమాట. అంటే పాపకు కూడా దీనిలోనే చేద్దాము ఉగాది పండగకి అనేసి. నా 5 మీటర్స్కి వచ్చేసి మీటర్ నేను వాళ్ళ 100 చెప్తే నేను 80 రూపీస్కి అడిగి తీసుకున్నాను. ఇప్పుడు ఇదైతే 80 రూపీస్ పడింది నాకు. నా డ్రెస్కి 5 మీటర్స్ అయితే పడుతుంది, పాప డ్రెస్కి 5 మీటర్స్ అట్లా క్యాలిక్యులేట్ చేసుకొని తీసుకున్నాను అనమాట. ఇదైతే లైనింగ్ క్రేప్ లైనింగ్ తీసుకున్నాను. క్రేప్ లైనింగ్ అయితే మీటర్ 40 రూపీస్ పడింది. 40 రూపీస్ అయితే పడింది. చున్నీ మాత్రం 500కి నాకు వచ్చిందన్నమాట. మొత్తం కలిపి నాకైతే 1200 అయితే దీనికైతే ప్రైస్ అయితే అయ్యిందనమాట. మనకి ఇంకా ఒకటి మేలు ఏంటంటే, మనకి స్టిచ్చింగ్ ఛార్జ్ అయితే లేదు. మనకి స్టిచ్చింగ్ కూలీ అయితే ఏం పడదు కదా, మనమే కుట్టుకుంటాము. ఒకవేళ మీకు ఇది ఏ లైన్ కుర్తి, ఇప్పుడు రష్మిక మందన ఏదైతే అవుట్ఫిట్ అయితే మీకు చూపించానో అది ఒకవేళ మీకు కటింగ్ స్టిచ్చింగ్ వీడియో కావాలంటే నేనే కుడతా కాబట్టి ఆ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో అయితే ఛానల్లో అయితే పోస్ట్ చేస్తాను. అది మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు కంపల్సరీ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అంత క్లారిటీగానే చెప్పానని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే మాత్రం నన్ను అడగండి. ఇది ఏ షాప్లో తీసుకున్నాను ఏంటి అనేది కూడా మీకు ముందు వీడియోలో అయితే నేను చెప్తాను. దీనిలో పాపకు కూడా మనం అవుట్ఫిట్ రెడీ చేస్తున్నాం కాబట్టి పాప అవుట్ఫిట్ కూడా నేను కటింగ్ స్టిచ్చింగ్ వీడియో అయితే పెడతాను. అది ఎట్లా చేయాలి అనేది ఇంకా నేను ఏం అనుకోలేదు. అది కూడా నేను ఒక స్టిచ్ చేసేటప్పుడు మాత్రం మీకు పెడతాను అనమాట. ఇప్పటికైతే ఇదే వీడియో. మీకు వీడియో నచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఇది ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే కంపల్సరీ షేర్ చేయండి వీడియోని. నేను చేస్తున్న ఫస్ట్ అవుట్ఫిట్ ఎప్పుడు జీవితంలో ఎప్పుడు చేయలేదన్నమాట. అవుట్ఫిట్ నేను ఫర్ ద ఫస్ట్ టైం చేస్తున్నాను. మీ సపోర్ట్ అయితే నాకు ఇస్తారని అయితే అనుకుంటున్నాను. మీరు ఒక చిన్న లైక్ అయితే చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇది ఎట్లా రెడీ అయ్యింది, ఏ విధంగా అవుట్ఫిట్ రెడీ అయింది అనేది మాత్రం మీకు నెక్స్ట్ వీడియోలో అయితే నేను పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.